హే గాయస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డెఫీ, రియల్ వరల్డ్ అసెట్స్, ప్రెడెక్స్ మార్కెట్స్, డీపిన్ అన్ని మేజర్ సెక్టర్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఫస్ట్ మనం డెఫీ సెక్టర్లో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఆవే EV4 ఇథెరియం మెయిన్నెట్లో డిప్లాయ్ అవ్వడానికి గవర్నెన్స్ ఓట్ పాస్ అయింది. ఇంతకీ ఆవే EV4 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే బెటర్ లెండింగ్ సిస్టమ్, ఎక్కువ సేఫ్టీ, ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ. ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు దీన్ని. నెక్స్ట్ స్టెప్, ఇది ఫైనల్ ఆన్ చైన్ అప్రూవల్ అవ్వడమే. ఇది ఈ ఇయర్లో బిగ్గెస్ట్ డెఫీ అప్గ్రేడ్లో ఒకటి అవ్వచ్చు. నెక్స్ట్, సొలానాలో జూపిటర్ ఆఫర్ బుక్ అనే లాంచ్ చేసింది. ఇది పర్మిషన్లెస్ లోన్ ప్లాట్ఫామ్. అంటే ఎవరైనా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్తో ఫిక్స్డ్ టైంకి లోన్స్ ఇవ్వచ్చు లేదా తీసుకోవచ్చు. మిడిల్ మ్యాన్ లేకుండా ఇది వర్క్ అవుతుంది. డైరెక్ట్గా పీర్ సిస్టమ్ లాంటిది. డెఫీ సెక్టర్లో మనం మరొక దాని గురించి మాట్లాడుకుందాం. అదే బ్యాలెన్సర్ ల్యాబ్స్ని షట్అవుట్ చేయాలని వాళ్ళు ప్రపోజ్ చేశారు. అండ్ బ్యాలెన్స్ టోకెన్స్ ఎమిషన్స్ కూడా స్టాప్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు? లాస్ట్ ఇయర్ హ్యాక్ తర్వాత లీగల్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఫుల్ దావా కంట్రోల్కి మార్చి కాస్టెస్ రెడ్యూస్ చేయడానికి ఫీజెస్ అన్ని ట్రెజరీకి పంపదాం అనేది ప్లాన్. ఇంకా ఆవే అండ్ ఇథీనా ఫిక్స్డ్ హీల్ స్టేబుల్ కాయిన్ నెరేటివ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఈ సెక్టర్లో. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న రియల్ వరల్డ్ అసెట్ సెక్టర్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓనిఎక్స్ గోలిత్ మెయిన్నెట్ లాంచ్ చేసింది. ఇది ఫైనాన్స్ కోసం డిజైన్ చేసిన లేయర్ 1 బ్లాక్ చైన్. 100K ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ టార్గెట్ చేస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి XCN టోకెన్ యూజ్ అవుతుంది. ఇది ఒకవేళ డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. నెక్స్ట్, బిట్పాండా విజన్ చైన్ లాంచ్ చేసింది. బ్యాంక్స్ అండ్ అసెట్ మేనేజర్స్ కోసం ఇది లైట్గా వర్క్ అవుతుంది. స్టాక్స్, బాండ్స్, ఫండ్స్ని టోకెనైజ్ చేయొచ్చు రూల్స్ ఫాలో చేస్తూ. ఈ RWA సెక్టర్లో బిగ్ న్యూస్ ఏంటంటే ఇన్వెస్కో ఒక పెద్ద అసెట్ మేనేజర్ సూపర్ స్ట్రేట్ 900 మిలియన్ టోకెనైజ్ T-బిల్ ఫండ్ని టేక్ఓవర్ చేసింది. కొత్త మనీ కాదు, కానీ వాల్ స్ట్రీట్ ఫాస్ట్గా క్రిప్టోలోకి వస్తుందని స్ట్రాంగ్ సిగ్నల్. ఇంకా చాలా బిగ్ ప్లేయర్స్ రావచ్చు. నెక్స్ట్, ట్రెండింగ్లో ఉన్న ఏజెంట్ సెక్టర్ గురించి ఒకసారి చూద్దాం. నీర్ ప్రోటోకాల్ చాలా టూల్స్ రిలీజ్ చేసింది. ఐరన్ క్లా, agent.near.aa, near.fm, గోల్ అనే ఇలాంటి టూల్స్ క్రియేట్ చేసింది. ఇవి మేజర్గా ఏజెంట్స్కి సెక్యూర్గా ప్రైవేట్ హోస్టింగ్ అండ్ మ్యూజిక్ రేడియో కింద ఏఐని సేఫ్గా యూజ్ఫుల్గా మార్చడానికి కోసం యూజ్ అవుతున్నాయి. సెక్టర్లో విచువల్స్ గురించి ఒకసారి చూద్దాం. విచువల్స్ ఫ్యాబ్రిక్ ప్రోటోకాల్ లాంచ్ చేసింది. ఇది రోబోట్స్కి ఆన్ చైన్ ఐడెంటిటీ ఇస్తుంది. రోబోట్స్ వాలెట్స్ కలిగి మనీ ఎర్న్ చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేయగలవు. రియల్ రోబోట్ ఎకానమీ స్టార్ట్ అవుతుంది. పీక్ మెషిన్ టోకెనైజ్ సిస్టమ్ రిలీజ్ చేసింది. రియల్ మెషిన్స్ని టోకెనైజ్ చేసి ఇన్వెస్టబుల్ అసెట్ లాగా మార్చొచ్చు. రెవెన్యూ జనరేట్ చేసి ట్రేడ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెక్టర్లో మనం ప్రెడిక్షన్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. పాలీ మార్కెట్ అండ్ పార్టీ ఇవి రెండు కొలాబరేషన్ జరిగాయి. స్ట్రీమ్లో డైరెక్ట్గా బెట్టింగ్ ఆప్షన్స్ వస్తాయి. వ్యూవర్స్ స్ట్రీమ్ వదిలి వెళ్లకుండా ట్రేడ్ చేయొచ్చు. క్రియేటర్స్ కూడా ఈ టూల్ చేసి ఎర్నింగ్ పొందుతారు. మార్కెట్లో సెకండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన కల్సీ గురించి ఒకసారి చూద్దాం. కల్సీ మార్జిన్ ట్రేడింగ్ లైసెన్స్ పొందింది, కానీ రెగ్యులేషన్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటున్నాయి. లాస్ట్ సెక్టర్ అయిన డీపిన్ గురించి ఒకసారి చూద్దాం. డీపిన్ సెక్టర్ ఈరోజు కొంచెం స్లోగా ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ టోకెన్ లాంచ్ డిలే చేసాయి. కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్లో హ్యాక్స్ అండ్ డ్రగ్ వార్నింగ్స్ వచ్చాయి.
సో కేర్ఫుల్గా చూడండి. ఏంటంటే గ్రాస్ నోట్ ఫార్మింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సింపుల్గా మీ ఇంటర్నెట్ అన్యూజ్డ్ బ్యాండ్విడ్త్ని షేర్ చేసుకొని ట్రైనింగ్కి వాళ్ళు యూజ్ చేసుకొని టోకెన్స్ ఎర్న్ మీరు చేయొచ్చు. ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద మీరు భావించవచ్చు. న్యూస్లోకి వస్తే వరల్డ్ ఫౌండేషన్ 65 మిలియన్ వర్త్ విఎల్ఈ టోకెన్స్ సెల్ చేసింది. అది కూడా ఎక్స్చేంజ్లో కాదు, ఓటీసీ డీల్స్లో. ట్విస్ట్ ఏంటంటే 25 మిలియన్ వర్త్ టోకెన్స్ 6 మంత్స్ లాక్స్లో ఉన్నాయి. ఇమిడియేటింగ్ సెల్లింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఫేక్ క్యాప్చా స్కామ్. హ్యాకర్స్ ఇప్పుడు ఫేక్ క్యాప్చా పేజెస్ యూజ్ చేసి మాల్వేర్ ఇన్స్టాల్ చేయిస్తున్నారు. దాన్ని ఇన్ఫినిటీ స్టీలర్ అని అంటున్నారు. వన్స్ ఇన్స్టాల్ అయితే మన ల్యాప్టాప్ నుంచి వాళ్ళు క్రిప్టో వాలెట్స్, పాస్వర్డ్స్, డేటా అన్నీ స్టీల్ చేస్తుంది. కాబట్టి అన్నోన్ కామెంట్స్ని మీ టెర్మినల్లో పేస్ట్ చేయకండి. ఇది చాలా రిస్క్. ఇది ఈరోజు అప్డేట్స్. రియల్ వరల్డ్ సెక్టర్లో బిగ్ మూవ్స్ జరుగుతున్నాయి. డెఫీ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ఏఏ స్లోలీ రియల్ వరల్డ్ యూజ్ కేసెస్కి వస్తుంది. సో అన్ని దగ్గరుండి వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.